చాలామందికి బేబీ ఎలా అతుక్కుంటుంది అర్థం కాదు. ఇంప్లాంటేషన్ అంటారు. లేడీస్కి నెలసరి వచ్చినప్పుడు అది పీరియడ్స్ మొదలైనట్టు. ఆ టైంలో ఎగ్స్ అనేది చిన్న చిన్నగా ఉంటుంది. ఎవ్రీడే 1 to 2 mm పెరుగుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఒక ఓవ్యులేషన్ టైం అంటే 10th to 14th డే ఆ టైంలో 18 mm మెచ్యూర్గా అవుతుంది అండ్ విడుదలవుతుంది. విడుదల అయినప్పుడు ట్యూబ్స్ లోపల వెళ్తుంది అనమాట. సో ఒక్కటే అంటే 36 అవర్సే ఉంటుంది ట్యూబ్స్లో. ఆ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ చేసుకుంటే స్పర్మ్ అనేది ఇలా వెళ్ళి యూట్రస్ నుంచి పైకి వెళ్ళి ట్యూబ్స్ లోపల వెళ్ళి బేబీ ఇక్కడ ఫామ్ అవుతుంది. ఫర్టిలైజేషన్ అని చెప్తాం. దాని తర్వాత 4-5 days ఇలా వెళ్ళి బ్లాస్టోసిస్ట్ 5వ రోజు బేబీ అతుక్కుంటుంది. ఇంప్లాంటేషన్ అని చెప్తాం. కొందరికి ఇంప్లాంటేషన్లో ప్రాబ్లం అవుతూ ఉంటుంది. ఒక ఇత్తనాలు భూమిలో అతుక్కున్నట్టు సేమ్ లైఫ్ వస్తుంది. అప్పుడు లేడీకి నెలసిరి రాదు. ఒక 2-3 days డిలే అవుతే రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో తెలుస్తుంది అనమాట. ఎక్కువ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఓవ్యులేషన్ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ. బట్ కొందరికి ఆ టైం చూసుకొని కలవటంలో కొన్ని స్ట్రెస్ వల్ల ఎగ్ విడుదల అవ్వదు అండ్ హస్బెండ్కి కూడా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సైన్స్ ప్రకారం ఇవన్నీ ఎక్కువ పట్టించుకోకుండా వీక్లీ 2 న్యాచురల్గా ట్రై చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ హై ఉంటుంది.